వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునఃస్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత వీలెరిగి మాట కీలెరిగి వాత. ఇది ఎవర్ గ్రీన్ సామెత అండి, శతాబ్దాల నుంచి వాడుకలో ఉన్నది. వీలెరిగి మాట అంటేను వీలు చూసుకుని గబగబా మాట్లాడొద్దని, అవతలాలను నొప్పించొద్దని, మెల్లిగా మీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడే మాట్లాడండి అని చెప్పటం. కీలెరిగి వాత అంటే కీలు అంటే జాయింట్స్ అండి. ఆ జాయింట్స్ని చూసి అక్కడ నొప్పులుంటే ఇది వరకు నాటు వైద్యంలో వాతలు పెట్టేవాళ్ళు అన్నమాట నాటు వైద్యులు. అలా కీలెరిగి వాత పెట్టాలి, అంతేకాని ఒళ్ళంతా వాతలు పెట్టుకుంటూ పోతే అతని నొప్పులు తగ్గవు, వాళ్ళ నొప్పులు పైగా మంటలు పుడతాయి అన్నమాట. అలా కాకుండాను కీలు అంటే మీకు జాయింట్స్, ఆ జాయింట్స్లో ఎవరికి నొప్పి ఎక్కడుంటే అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం. మనకి బాగా తెలిసింది ఏంటంటే మోచేతి దెబ్బ. మనకి మోచేతి దెబ్బ తగిలింది అనుకోండి, ఎంత జుప్పుమంటుంది. అలా ఆ వాత పెట్టినప్పుడు కూడా జుప్పు మన అవతలకి. ఒక రకంగా ఇది నెగిటివ్ సామెతే. ఎప్పుడైనా సరే తొందరపడద్దు. మనం ఒక మాట మాట్లాడి కీలెరిగి వాత అంటేను వాళ్ళకి నొప్పి తెలియాలి, ఆ మాట నొప్పి తెలియాలి అని చెప్పే సామెత అన్నమాట ఇది. శరామామూలే మన సుబ్బలక్ష్మిని సుబ్బారావుని తీసుకొచ్చేద్దామండి. సుబ్బాయమ్మని వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు, ఏదో అలా అలా కాలం గడుపుతూ వచ్చిన డబ్బుతో చేసేవాళ్ళు అన్నమాట. సుబ్బారావుని ఎప్పుడు ఒక పార్ట్నరు అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు అన్నమాట. పై అధికారి అనుకుందాం కాసేపు, పార్ట్నర్ కన్నా కూడాను పై అధికారి. నీకే పని రాదయ్యా, నువ్వు ఇలా చేస్తే ఎలాగా, మన ఆఫీసు దెబ్బతినదా, మన కార్యాలయంలో నీ అంత నిదానం ఎవరూ లేరు, అలా ఇలా అంటూ ఎప్పుడు సుబ్బారావుని ఏదో ఒక మాట అనేవాడు ఆయన పై అధికారి రామారావు. అతను అక్కడితో మర్చిపోకుండా ఇంటికి వచ్చి తల్లితోటి పెళ్ళంతోటి చెప్పేవాడు అన్నమాట, భార్యతోటిను. ఏమని అంటే, చూడు నన్ను ఇలా అంటున్నారు, నేను ఇంత పని చేసినా కూడా వాళ్ళకి గుర్తింపు లేదు, గుర్తింపు లేని చోట నేను ఎందుకు చేయాలి అని. సుబ్బాయమ్మ మాత్రం ఖచ్చితంగా చెప్పేది, ఒరే ఇది మన ఆహారం, మన పనిని మనం మానుకుంటామా, ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా మనం తల ఉగ్గి చేయాల్సిందే కదా, కాబట్టి నువ్వు అలా మాట్లాడద్దు, నీకు బాగా సావధానం వచ్చే అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని కీలెరిగి వాత పెట్టాలి, అంతేకాని అంటే ఆయన అవసరం నీ యొక్క పనితనం తెలుసుకున్నప్పుడు ప్రవర్తించాలే, కానీ ఇలా నువ్వు ప్రతిదానికి బాధపడితే ఎలాగరా అని అంది. అలాగే ఒకరోజు ఆ కార్యాలయంలో ఇన్స్పెక్షన్, శరామామూలే ప్రతి చోట తనిఖీలు ఉంటాయి కదండి, అలా తనిఖీ జరుగుతుందన్నమాట. తనిఖీ జరిగినప్పుడు వాళ్ళు అందరూ చెప్తారన్నమాట, మేము ఎవరం పని చేయలేమండి, మీరేమో ఎప్పుడు ఎవరినో ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, కాబట్టి మేమందరం మానేస్తున్నాం అని చెప్తారు మిగతా పని వాళ్ళు. ఆ సమయంలో రామారావుకి సుబ్బారావు గుర్తొస్తాడు. సుబ్బారావు, నువ్వు రేపు వచ్చి ఆదివారాలు, శని ఆదివారాలు నువ్వు ఈ పని చెయ్యాలి, ఎందుకంటేను మనకి తనిఖీ జరుగుతుంది, ఈ తనిఖీ జరిగినప్పుడు నేను ఒక్కడిని చేయలేను కదా, మీరు అందరూ కూడా పంచుకోవాలి, ఇది నీ సీటు వర్క్ కాకపోయినా కూడా నువ్వు చెయ్యాలి అంటాడనమాట. ఇప్పుడు సుబ్బారావుకి అవకాశం వచ్చింది, కానీ ఇట్లా చెయ్యకూడదు. మా సిఎంసి ఛానల్ వారి రిక్వెస్ట్ ఏంటంటే, పని ఉన్నప్పుడు ఇలా చేయకూడదు, కాకపోతే మీకు మరీ బాధగా ఉన్నప్పుడు అప్పుడు ఇలా సమయం కోసం, వీలు అంటే సమయం చూసి మెల్లిగా సుబ్బారావు రామారావుతో అన్నాడు, అండి నేను నిదానంగా చేస్తాను, ఈ లోపల ఆ తనిఖీకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు అనుకున్నట్టు ఫలితం రాకపోవచ్చు, కాబట్టి మీరు అంటే ఇక్కడ కీలెరిగి అంటేను అతని సమయం చూసి అతని అవసరాన్ని చూసి సుబ్బారావు చెప్తాడు. అది కాకుండాను నాకేమో కడుపు నొప్పిగా ఉంది, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, మా ఆవిడేమో పుట్టింటికి వెళ్ళింది, కాబట్టి నాకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని తనకున్న ఇబ్బందులన్నీ నిజమో అబద్ధమో కానీ చెప్పేస్తాడన్నమాట. అప్పుడు రామారావు అనుకుంటాడు, తప్పు సుబ్బారావు, నేను చేసింది తప్పే, ఐఎమ్ సారీ, నువ్వు ఈ ఒక్క గండం ఎట్టగొట్ట గట్టెక్కిచ్చు నీ తోటి ఉద్యోగస్తులతో కలిసి మనం తర్వాత అన్నదమ్ములల్లే కలిసి పని చేద్దాం అంటాడన్నమాట. సరే అలా 1-2 సార్లు అన్నాక సుబ్బారావు మరి కథానాయకుడు కదా, మారిపోయి తన కార్యాలయానికి
ముప్పు వాటిల్లకూడదని ఉద్దేశంతో అలాగే సార్ తప్పకుండా వస్తామంటాడు, చేస్తాడు కూడా అన్నమాట. ఇదండి వీలెరిగి మాట కీలెరిగి వాత అంటేను. అలా అని చెయ్యమని కాదు, కాకపోతే వాళ్ళకు కూడా ఆ నొప్పి తెలిసేట్టు చేసే అవకాశాలు దేవుడు ఎప్పుడు కూడా అందరికీ ఇస్తాడు అని చెప్పే సామెత. ఈ సామెత మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో సామెతలో మరిన్ని విషయాల్లో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.